కరెన్సీ కూడా భారీ కరెక్షన్ కు గురవుతోంది. బిట్ కాయిన్ $79,000లకు పతనమైంది. ఇవాళ $4,000 తగ్గడంతో బిట్ కాయిన్ 3 నెలల కనిష్టానికి పతనమైంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక బిట్ కాయిన్ విలువ అనూహ్యంగా పుంజుకుంది. క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలను సడలిస్తానని ట్రంప్ సంకేతాలు ఇవ్వడంతో ఒక దశలో బిట్ కాయిన్ ఏకంగా $1,00,000 మార్కును దాటేసింది. అయితే ఆ తర్వాత ట్రంప్ టారిఫ్ నిర్ణయాలు, వాణిజ్య యుద్ధ భయాలతో ఈ క్రిప్టో కరెన్సీ ర్యాలీకి బ్రేక్ పడింది. అటు ఇథేరియంలో $1.5 బిలియన్ హ్యాకింగ్ నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో నెలకొన్న అనిశ్చితి కూడా బిట్ కాయిన్ క్షీణతకు కారణమైంది. ఇటీవల కొన్ని రోజుల పాటు $86,000 వద్ద స్థిరంగా ఉన్నట్లే కనిపించిన బిట్ కాయిన్ ఆ తర్వాత క్రమంగా నష్టాల్లో ట్రేడ్ అవుతూ వస్తోంది. గత సెషన్లో 4.2% కొంగి $80,792కు పడిపోయిన దీని విలువ తాజాగా $79,000కు దిగొచ్చింది. దీంతో బిట్ కాయిన్ మార్కెట్ విలువ $1.611 ట్రిలియన్ కు చేరుకుంది. క్రిప్టోపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఇతర ప్రధాన కరెన్సీలు కూడా పతనమయ్యాయి. ఇథేరియం 7%, ఎక్స్పీరియం 5%, బిఎన్బి 4%, సొలానా 3.9% మేర కుంగాయి. అలాగే డోజీ కాయిన్, కాజానో, చైనాలింక్, ట్రోన్, సుయి, అవలాంచే, స్టెల్లార్, లిట్ కాయిన్, హెడారా వంటి ఇతర క్రిప్టోల విలువలు కూడా 2 నుంచి 8% మేర క్షీణించాయి.